శ్రీధర్ గారు, ఇవాళ ఒక చారిత్రాత్మకమైన దినం. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు. కేసీఆర్ గారు తెలంగాణ సాధన కోసం చావు నోట్లో తలపెట్టి దేశ రాజకీయ వ్యవస్థను మెప్పించిన రోజు ఈరోజు విజయ్ దివస్. డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. చిదంబరంతో ఒక కీలకమైన ప్రకటన వచ్చింది. నిమ్స్ ఆసుపత్రిలో ఒక ఉద్విగ్నమైన వాతావరణం మనం చూసాం, మనం అందరం కూడా అక్కడ చూసాం. అవన్నీ కూడా ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ చారిత్రాత్మకమైన రోజును విజయ్ దివస్గా ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ సందర్భాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇవాళ విజయ్ దివస్ ఈ సందర్భంగా తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు, అభిమానులకు, తర్వాత బలిదానం చేసిన త్యాగధనులకు అందరినీ ఒకసారి స్మరించుకుంటూ తెలంగాణ ఏర్పాటు విషయంలో 60 ఏళ్ల పోరాటం నడుస్తూనే ఉంది. అది కొత్తదేం కాదు. కానీ ఏనాడు కూడా 69-70 ప్రాంతాల్లో ఆ 369 మంది ప్రభుత్వ లెక్కల ప్రకారమే కాల్పుల్లో చనిపోయిన సందర్భంలో కూడా కేంద్రం నోరు విప్పి తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పలే. ఆ పథకం ఉంది, ఈ పథకం ఉంది, ఆ మినహాయింపులు, ఈ మినహాయింపులు, ఆ తాయిలాలు, ఈ తాయిలాలు ఇవి ఇచ్చారు తప్ప స్పష్టంగా కేంద్రం ఏనాడు కూడా 60 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పలే. తొలిసారిగా చెప్పింది ఇవాల్టి రోజే 2009 డిసెంబర్ 9 కేంద్ర ప్రభుత్వం తరఫున చిదంబరం గారు హోంమంత్రిగా ఉన్నారు. ఆయన కేంద్రం తరఫున తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. అందుకని ఇవాళ విజయ్ దివస్ తొలిసారిగా తెలంగాణ ప్రజలు సంపూర్ణంగా ఒక కేంద్రం నుంచి ఒక ప్రకటన రాబట్టి విజయం సాధించిన రోజు ఇవాళ. ఇది తెలంగాణ ప్రజలకు ఓ పండగ రోజు. ఒక ఉద్వేగభరితమైన నేపథ్యం నుంచి ఒక ప్రకటన రాబట్టిన రోజు ఇది. దీనికి నేపథ్యం మాత్రం చాలా ఉంది. అది ఒక్కరోజు 2 రోజులు అనడానికి లేదు. అయితే కేసీఆర్ గారి దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్ష వల్ల ఇది సహకారమే. దీక్ష లేకపోతే మళ్ళీ కాలయాపన జరిగేది. అప్పటికీ జరిగింది. 2004 ఎన్నికలకు ముందే సోనియా గాంధీ గారు స్పష్టంగా చెప్పారు కరీంనగర్లో, మీ మనసులో ఏముందో నాకు తెలుసు, తప్పకుండా నేను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టారు. యూపీఏ ఎజెండాలో ఉంది. కానీ జరిగింది ఏంటి? 2004 నుంచి 2009 వరకు కాలయాపన. పోనీ కాలయాపన అవడానికి రాజకీయపరమైన అవరోధాలు ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో వేరే ప్రభుత్వం లేదా కేంద్రంలో వేరే ప్రభుత్వం అట్లా ఉంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ ఇబ్బందులు ఏవి లేవు. రాష్ట్రంలో సంపూర్ణమైన మెజారిటీతో కాంగ్రెస్ ఉంది. కేంద్రంలో తిరుగులేని ఆధిక్యతతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మన్మోహన్ సింగ్ గారు అక్కడ ప్రధాని. ఇక్కడ తొలినాళ్లలో రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత రోషయ్య గారు. ఉలుకు పలుకు లేదు. తెలంగాణ గురించి ప్రస్తావించే నాయకుడు లేడు. ఇస్తామని చెప్పారు, మళ్ళీ దానికి నాలుక మడత పెట్టేశారు, వెనక్కి పోయారు. ఇది సహించలేక కేసీఆర్ గారు దీక్షకు ఉపక్రమించారు. సరే, దీక్షకు ఉపక్రమించడానికి ముందు ఆల్ ఆఫ్ సడన్ కానీ ఓవర్ నైట్ కానీ కేసీఆర్ గారు దీక్షకు వెళుతున్నారంటే నిజమే, కేంద్రం ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది, సాధ్యం కాదు కదా అనుకోవచ్చు. కానీ 2004 నుంచి, సరే 2001 బీఆర్ఎస్ ఏర్పడ్డ ప్రాంతం నుంచి 2004 వరకు ఒక దశ అయితే 2004లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటికే చంద్రబాబు దెబ్బకి కాంగ్రెస్ కుదేలైపోయింది. దాదాపుగా అంపశయ మీద ఉంది. తెలంగాణ ఇస్తామని తెలంగాణ ప్రజలను భ్రమింపజేసి తెలంగాణ మద్దతు, కేసీఆర్ గారి మద్దతు ఆనాడు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారి లక్ష్యం ఒకటే ఉండదు. ఎవరికి మద్దతు ఇచ్చినా ఏమి ఇచ్చినా ప్రధాన లక్ష్యం ఆయనకు తెలంగాణ రాష్ట్ర సాధన ఒకటే ఉండేది. 2004లో కాలే. అసెంబ్లీలో ఎలాంటి ప్రకటనలు చేయలేదు, కేంద్రం ప్రకటనలు చేయలేదు. ఊరికే రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించారు, వదిలేశారు లాంఛనంగా. అది సహించలేక కేసీఆర్ గారు 2006లో కేంద్ర మంత్రి పదవిని, పార్లమెంట్ సభ్యత్వాన్ని రాజీనామా చేశారు.
అది మామూలు విషయం కాదు. ఎందుకంటే కేంద్ర మంత్రి క్యాబినెట్ మంత్రి దాకా పోవడం అంటే మాటలు కాదు. అలాంటిది కేసీఆర్ గారు అంత ప్రతికూల పరిస్థితుల్లో అప్పటికీ తెలంగాణ ఉద్యమం అంతా జిల్లాలంతా వ్యాపించలేదు. ఒక బలమైన రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన వెనుక సంపూర్ణమైన ఆధిక్యం. కేసీఆర్ గారి సంఖ్యాబలం మీద ఆధారపడాల్సిన అవసరం కాంగ్రెస్కు లేదు. అయినా సరే ఆయన తెగించి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఇంకా ఎంతకాలం వెయిట్ చేయమంటారు నన్ను, తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన సవాల్ చేశారు. కరీంనగర్లో కేసీఆర్ గారిని ఓడించడానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయని ప్రయత్నం ఉంటుంది. కానీ ప్రజలు చాలా గొప్పవాళ్ళు. అద్భుతమైన మెజార్టీతో కేసీఆర్ గారిని గెలిపించారు. అప్పుడు ఉలిక్కిపడింది దేశమంతా. సాధారణంగా రాష్ట్రాల డిమాండ్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి, లేవని కాదు. కానీ ఒక రాష్ట్ర డిమాండ్ కోసం ఒక కేంద్ర మంత్రి పదవిని త్యాగం చేసి, పార్లమెంటు సభ్యత్వాన్ని త్యాగం చేసి, ఒక చిన్న ప్రాంతీయ పార్టీ, అప్పటికి ప్రాంతీయ పార్టీ అధినేత కేసీఆర్ రాజశేఖర రెడ్డిని అటు మన్మోహన్ సింగ్ను ఢీకొని ఎన్నికల్లో నిలబడమే కాకుండా 2 లక్షల మెజార్టీతో గెలవడం, దేశమంతా ఉలిక్కిపడింది. మరోసారి ఏం జరుగుతుంది తెలంగాణలో? గెలిచారు. ఇదిగో ప్రజల అభిప్రాయం ఇది, అయ్యా మా తెలంగాణ మాకు ఇవ్వండి. ఎన్నికలే కదా గీట్రాయి, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియడం కోసం మళ్ళీ కాలయ, మళ్ళీ అదే, మళ్ళీ చిలవలు పొలవలు ఏవో చెప్పడం, ఆ సమస్యను ఎక్కడికో దారిపడ్డ మళ్లించడం, అంతే తప్ప మళ్ళీ చేయలేదు. మళ్ళీ సారు 2008లో తన శాసనసభ్యులు తాను రాజీనామా చేశారు. మళ్ళీ రాజీనామా. అప్పటికే 26 మంది టీఆర్ఎస్ శాసనసభ్యులు ఉంటే ఒక 10 మందిని రాజశేఖర రెడ్డి గారు లాక్కుపోయారు. మిగిలిన 16 మంది. అయితే ఏంటంటే అప్పటికే తెలంగాణలో ఆ రాజకీయ వాతావరణం మారి తెలంగాణ వైపు ప్రజలు సమీకృతులు అవుతున్నారన్న విషయం తెలిసిన ఒక ఇద్దరు తెలుగుదేశం నుంచి రమేష్ గారు, చెన్నమనేని రమేష్ గారు, వేములవాడ శాసనసభ్యుడిగా ఉన్నాడు ఆయన. అట్లాగే బీజేపీ నుంచి ఎండల లక్ష్మీనారాయణ గారు, వాళ్ళు కూడా తెలంగాణకు చేయని చెప్పేసి రాజీనామాలు చేశారు. ఎన్నికలు జరిగినాయి. అయితే ఆ ఎన్నికల్లో మాత్రం కొంత ఎదురుదెబ్బ తగిలింది ఉద్యమానికి. అనుకున్న ఫలితాలు రాలేదు. ఎప్పుడైతే అనుకున్న ఫలితాలు రాలేదో, వాస్తవానికి ఏంటంటే ఆ రోజు ఆ ఎన్నికలు రాజీనామాలు చేసిన శాసనసభ్యులు చాలామంది చిన్నవాళ్ళు, అప్పుడప్పుడే అడుగుపెట్టిన వాళ్ళు అసెంబ్లీలో. ఇవాళ రాజకీయాల్లో ఎవరైనా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడితే ఏదో కారణం చెప్పి తప్పించుకుంటారు తప్ప రాజీనామాకు సిద్ధపడరు. కానీ కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టిన వాళ్ళు సైతం కేసీఆర్ గారి మాటను జవదాటక రాజీనామాలు చేశారు. కానీ అనుకున్న ఫలితాలు రాలేదు. చాలా పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే క్విడ్ ప్రోకో అంటామే, ఇగో ఈ నియోజకవర్గంలో అయ్యా నువ్వు నన్ను గెలిపించు, నేను నిన్ను గెలిపిస్తాను, ఆ పద్ధతిలో దెబ్బతీశారు. అది వాస్తవం. అయినా కానీ కేసీఆర్ గారు వెనక్కి తగ్గలేదు. మనం ఇంకా ప్రజల్ని మనం ఒప్పించాలి, ప్రజల్ని సమీకృతులను చేయాలి, ప్రజల్ని తెలంగాణ మళ్లించాలనే కృతనిశ్చయంతో ఆయన 2009 ఎన్నికల్లో కేవలం 10 సీట్లే వచ్చినా ఆయన ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఉద్యమాన్ని కొత్త దారి పట్టించారు. అది అన్ని వర్గాలను ఒకటి చేయడం, ఉద్యమాన్ని ముందుకు నడపడం, జేఏసీ ఏర్పాటు చేయడం, జేఏసీలో అందరినీ ఇన్వాల్వ్ చేయడం. అప్పుడే మొదటిసారిగా బీజేపీ అవుట్ రైట్గా ఉద్యమంలోకి వచ్చింది. అంతకుముందు వాళ్ళు కాకినాడ తీర్మానం అని ఒకటి ఉంది, ఒక్కొక్కటి 2 రాష్ట్రాలని, కానీ వాళ్ళు అటక ఎక్కించేశారు. మీకు ఈ కేసీఆర్ గారి దీక్ష సందర్భంలో వెంకయ్యనాయుడు గారు, సుష్మా స్వరాజ్ గారు ఇద్దరూ చెప్పారు ఒక మాట. దీక్ష జరుగుతున్న రోజుల బహుశా 9 దీక్ష విరమణ అయితే 7వ తేదీన అనుకుంటా. వాజ్పేయి గారి గవర్నమెంట్లోనే తెలంగాణ ఇవ్వాల్సి ఉండే, కానీ చంద్రబాబు నాయుడు అడ్డుపడడం వల్ల ఇవ్వలేకపోయాము, అది రికార్డెడ్, ఇదేదో ఆరోపణ ఊహ కాదు అన్నారు. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు వాజ్పేయి గవర్నమెంట్కు మద్దతుగా ఇవాళ పరిస్థితి ఉంది కాబట్టి
ఆయన మాట కాదలేక మేము ఇవ్వలేకపోయాము, ఇద్దరు చెప్పారు. అసలు రహస్యం గుట్టు బయట పెట్టారు. ఎస్. బీజేపీ వచ్చేసింది ఉద్యమంలోకి, Right. ఎంఎల్ పార్టీలు వచ్చేసాయి, ప్రజా సంఘాలు వచ్చేసాయి. రైట్. అక్కడి నుంచి కొత్త మలుపు ఉంది ఎస్ ఎస్. ఉద్యమం.